అన్నట్టు మన పట్నం పోరల లలిత కళలు చూసిరు కదా. ఇప్పుడు ఇంకో అమ్మగారి కళాపోషణ చూడాలి. ఆ మేడం గారు బండి మీద వేసిన విన్యాసాలు చూస్తే మీరు చక్కెరొచ్చి కింద పడిపోవుడు ఖాయం. అందుకే ఎందుకన్నా మంచిదొల్లా జర్రని మంచి నీళ్ళ గిలాస దగ్గర పెట్టుకొని ఈ ముచ్చట చూడుండ్రి. హాగో మేడం గారు రెడీగా ఉన్నారు చూడురి. ఇగో గీ అక్కనే బండి మీద పోతున్నది కదా, నెత్తికేంది గట్లున్నది అని అనుకుంటున్నారా? అరే ఆగుండ్రి పరిశాన్ కాకుండ్రి, జర కెమెరా దగ్గర పెట్టే పెద్దన్న. చూసిండ్రా చెవు దగ్గర? అదన్నట్టు అమ్మగారి తిప్పల ఏందంటే ఫోన్ వచ్చింది. ఇక ఇంకో దిక్కు బండి మీద పోతాంది. మరి ఏదన్నా ఒకటే పని చేయాలి, బండన్న ఆపాలి, ఫోన్ అన్న బంద్ పెట్టాలి. కానీ అట్లా చేయలేదు అక్క. రెండు పనులు ఒకటేసారి చేస్తా చూడు అని అనుకున్నది. ఇగో గిట్ల ఫోన్ చెవుకు కట్టుకున్నది. ఓ దిక్కు లొడలొడ మాట్లాడుకుంటా, ఇంకొక దిక్కు బుయ్యి బుయ్యి అనుకుంటా బండి నడుపుకుంటా పోతూనే ఉన్నది. చెవుకే ఫోన్ కట్టుకున్నదంటే అక్క ఎన్ని గంటలు మాట్లాడాలని డిసైడ్ అయిందో. ఈ సోది ఇప్పట్లో ఒడిచేటట్టు లేదు కావచ్చు కదా. ఇక చెప్పుండ్రోల్లా ఏమనాలి ఈ అక్కగారిని? కాదల్లా బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దు. ఈమె ఫోన్ మాట్లాడుకుంటూనే నడుపుతున్నది. అదీ కాక నెత్తికి హెల్మెట్ లేదు, పాడలేదు. ఇగో ఈ తీర్ల దూసుకపోతున్నది. ఇక టక్కర్లు గమ్మంటే కావా? ఈమె టక్కర్ చేసుడే కాదు, వేరేటోళ్ళకి కూడా అవస్థ అవుతుందా కాదా? ఇగో గిట్ల తయారైతున్నారు వాళ్ళ జనాలు. మొన్న కూడా గిట్లనే ఒకడు బండి నడుపుకుంటా ల్యాప్టాప్ లో వీడియో కాల్ మాట్లాడుకుంటూ పోతాడు. ఇక ఈ అమ్మగారేమో ఇట్లా ఏందో ఏమో పాటు. అసలు ఈ నడమ ఎవరికి కూడా పానాలంటే లెక్క లేకుండానే అవుతుంది.